साथ कि हम लोगों की देर से जमा होने की वजह से हम लोग 7 बजे से पौने 7 అది మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మనం కూడా కేసీఆర్ గారిని మరింత మద్దతు చేస్తూ మరి ఎంపీ క్యాండిడేట్ని మనం గెలిపించుకుంటే ఎంపీ తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటటువంటి మనిషిలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కూడా మనం ప్రభాకర్ రెడ్డి గారికి చాలా పెద్ద మెజార్టీ అంటే 3,62,000 సంబంధించిన మెజార్టీతో మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎంపీ పరిధిలో 7 ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ కూడా దీంట్లోనే ఉండటం నిజంగా కూడా అదృష్టంగానే భావించాల్సినటువంటి సందర్భం. మరి ఈరోజు మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు రెండోసారి అవకాశం వచ్చింది. రెండోసారి అవకాశంతో పాటు ఇక్కడ మీరు మా మౌసాబ్ కానీ అదే రకంగా మా ముసాబ్ మరి మౌలానా ముసాబ్ వారు పెట్టినటువంటి అనుమానాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సందేహం కానీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఈరోజు మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఈ తెలంగాణ ఒక బంగారు తెలంగాణ కావాలి. ఈ తెలంగాణలో పేద బలహీన బడుగు అట్టడుగు వర్గాలతో పాటు ఈరోజు మత సామరస్యానికి ప్రతీకగా ఈ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలనే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి ఈరోజు సక్సెస్ అయిన దాంట్లోనే రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రిగా అవకాశం తీసుకుంటారని అనుమానం. ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని జాతీయ హోదా కల్పించాలని ప్రాజెక్టులకు సంబంధించి ఈ 5 ఏళ్ళు కేంద్రంతో కొట్లాడితే ఎన్ని సందర్భాల్లో వాదించినా ₹1 కూడా మోదీ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా పక్కబడి మనకి ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర కొన్ని అడిగిన ఇవ్వలేదు. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ మైనార్టీ రిజర్వేషన్కి సంబంధించి కూడా వాళ్ళు ఇవ్వలేము. చివరికి మీరు ఇవ్వమని చెప్పనని దాన్ని రిజెక్ట్ చేసినా మేము కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటామంటే దాన్ని పెండింగ్ పెట్టాం. చివరికి ఏంటి, ఈరోజు రాష్ట్రంలో మనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల మీద ఒక పరాన్న జీవులు అంటే రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బులతో పెద్దరికం చేస్తూ బతుకుతున్నారు తప్పించి రాష్ట్రాలకు ఒరగబెడుతున్నది ఏం లేదనే దాని మీద పూర్తి అధ్యయనం చేసిన తర్వాత ఈరోజు బీజేపీ ఉండకూడదు, కాంగ్రెస్ కూడా రాకూడదు. ఈరోజు కాంగ్రెస్ ఒక 56 సంవత్సరాలు పరిపాలించింది, మిగతా మనకి వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు పరిపాలించారు, దేశానికి ఒరిగింది కూడా ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు వస్తే ఈ కొత్తగా ఏర్పడినటువంటి చిన్న రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలకు బాగా నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు భారతదేశం మొత్తంలో చాలా రాష్ట్రాలకు తిరగడం జరిగింది కేసీఆర్ గారు. మనకు ఒక అనుమానం కూడా ఉండొచ్చు, వాస్తవానికి మీరు అన్నట్టుగా చెప్పంచాతి 100 అవుతుందా, చెప్పంచాతి 33 అవుతుందా, ఈ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. దాని గురించి ఏం అనుమానం లేదు. అయితే మనిషి మీదకే పోతుంది కదా, ఇక బతకడు. కానీ చెప్పని 33, 32 అయ్యే పరిస్థితి ఈ ఎన్నికలు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాని గురించి ఏం అనుమానం లేదు. ఈరోజు బీజేపీకి సంబంధించి అధికారంకి వచ్చే సంఖ్య ఈరోజు భారతదేశంలో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సర్వేలు కూడా నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఒకటైతే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన నిధులకి డైరెక్ట్గా కొట్లాడి తెచ్చుకోవచ్చు. ఏమవుతుందిగా, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నా బీజేపీ ఉన్నా నార్త్ ఇండియన్కి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ ఉన్నటువంటి పెద్ద శాఖలు రైల్వే కానీ ఇతరత్ర కానీ రాగానే వాళ్ళ రాష్ట్రాలనే బాగు చేసుకోవడం జరిపోయింది తప్పించి ఈ సౌత్ ఇండియాకి సంబంధించి చేస్తున్నటువంటి దాఖలాలు లేవు, చాలా తక్కువ. కాబట్టి ఈరోజు ఎప్పటికీ కూడా ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు. బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయడం అనేది 100% జరుగుతుంది. ఇకపోతే ఢిల్లీని కూడా శాసించే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు 16 స్థానాలు రావాలి, వస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావచ్చు, మనకున్నటువంటి కేంద్రం పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చనే తపనతో పనిచేస్తుంది తప్పించి ఇంకా మిగతా ఏ స్వార్థం స్వప్రయోజనం లేదు, ఆయన సొంత స్వార్థం స్వప్రయోజనం లేదు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి మరింత జరగాలనేది ఒక ఆలోచన. ఇకపోతే మనకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన సమస్యల విషయంలో మౌలానా సార్ చెప్పినట్టుగా మరి ఈరోజు మౌజన్లకు కానీ ఇమాములకు సంబంధించినటువంటి శాలరీలు వాస్తవానికి మనకి అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కూడా కంటిన్యూ కోళ్లతోటి సరిపోయింది, కోళ్ల పొరమే సరిపోయింది. చివరికి ఏమైపోయింది, అధికారం రాగానే మంత్రివర్గ విస్తీర్ణంగా జరగలేదు, శాఖలు ఎవరికి ఇవ్వలేదు. ఆ తర్వాత మన మంత్రులు రాగానే ఇమ్మీడియట్గా ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, కంటిన్యూ అయిపోయింది.
ఈరోజు మౌజన్లు ఇమాన్లకు సంబంధించి మసీద్ల ద్వారా వచ్చేటటువంటి కొంత ఆదాయం కూడా అంటే వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనం వస్తలేదు, ఇటు ప్రభుత్వం వస్తలేదనే ఒక ఆవేదన చెప్తున్నారు. వాస్తవానికి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఇది జరిగేటట్టుగా నా వంతుగా మంత్రి గారితో కానీ మన ఎంపీ గారితో నేను కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఎవరు కూడా ఏ మౌజన్లు ఇమాములు కూడా బాధపడాల్సిన పని లేకుండా సత్వరంగా దాన్ని రిలీజ్ చేయమని చెప్తాం. దాంట్లో పోతే మనకు సంబంధించినటువంటి ఈరోజు రాజ్యాధికారాలకు సంబంధించినటువంటి ఆరాటం చేస్తున్నటువంటి ఏ పార్టీలు కూడా అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈరోజు వాళ్ళు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు. వాస్తవంగా ఈరోజు మనం మన ప్రభాకర్ రెడ్డి ఇందాక అధికంగా చెప్పినట్టుగా 7 నియోజకవర్గాల్లో సిద్దిపేట 1,20,000 మెజార్టీ, దుబ్బాక 70,000కు పైగా మెజార్టీ, మరి మన సీఎం గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 70,000 మన 60,000 పైన అట్లా వచ్చింది. మరి మన పద్మా దేవేందర్ రెడ్డి ఎక్కువనే వచ్చింది. మరి నర్సాపూర్ కూడా అది బాగానే వచ్చింది. కొట్టాల చెరువు ఉంది. కాకపోతే అయ్యే ప్రమాదం ఏంటంటే ఓటు పర్సంటేజ్ బాగా తగ్గుతుంది ఈ వేసవి కాలంలో. కాబట్టి ఓటు పర్సంటేజ్ పెంచుకోవడం ఒకటి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే లోటు ఉంటుంది. సరే మీరందరూ కూడా నా గురించి సర్వశక్తులు ఉండటంతో పాటు ఖచ్చితంగా గెలుస్తుందని ఆశీర్వదించేందుకు నాకు మద్దతు తెలిపారు. నేను ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు నా బ్యాడ్ లక్తో ఓడిపోయినాం తప్పించి ఎవరిని అనుమానించే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఇంకో చిన్న విషయం కూడా ఏంటంటే మనం ఎమ్మెల్యే లేని లోటు ఈ నియోజకవర్గం నుంచి కూడా ఎంపీ గెలుపులో మా ప్రధాన పాత్ర మెజార్టీ ఇస్తున్నాం అని చెప్పనని మెజార్టీ ఇవ్వగలిగితే ఎంపీకి సంబంధించి సంగారెడ్డిలో ఇల్లు కొని ఇక్కడనే ఉన్నాడు ఆయన ఉంటాడు. ముఖ్యమంత్రి కానీ మంత్రి దగ్గర కానీ మనం స్వతంత్రంగా కొట్లాడి మన నిధులు కానీ అభివృద్ధి కానీ ఈరోజు మనం ఓడిపోయినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం, ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాం. ఈడ ఇంకా కూడా ఒక 1.5 year వరకు డెవలప్మెంట్ ఖర్చు పెట్టుకునే డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మన బ్యాడ్ లక్ అయినా ఈరోజు మోసాబ్ చెప్పినట్టుగా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదనేది ప్రజలకు కూడా ఉంటుంది. తక్కువ మెజార్టీతో ఓడిపోవడం మేమేం చేస్తాం, మేము ఖచ్చితంగా మీకు ఓటేసినాం, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చేయాల్సిందే పరిస్థితి ఉంటుంది. అట్లా అందుబాటులో ఉంటాం, అందరి ఫోన్ కూడా ఎత్తాం. ఈరోజు మొత్తం చాటేసేది లేదు, ఈరోజు ఫోన్ ఎత్తకపోవడం అనేది ఉండదు. సరే చెప్పిన వాళ్ళు ఈరోజు మోసం చేస్తే మోసపోయిన వాళ్ళు ఒకసారి మోసపోతారు కానీ ప్రతిసారి మోసపోవటం ఉండదు. ఏదేమైనా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా సర్వమత సమానత్వాన్ని కోరి ఈరోజు అందరూ అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని కోరుకున్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా అండగా ఉంటే ఈరోజు ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ 16 కోరుతున్నటువంటి ఈ సందర్భంలో అందరు కనుక గెలిస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ మరింత బాగా జరగటమే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి జాతీయ హోదాతో ప్రాజెక్టులు వస్తే రైతులు సుభిక్షంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు సంక్షేమం నిజంగా కూడా దేశానికి ఒక ఆదర్శం. నెక్స్ట్ మంత్ నుంచి 2,000 పెన్షన్ కానీ, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కానీ, ఈరోజు రైతు బంధు రైతు బీమా కానీ, ఈరోజు వెల్ఫేర్లో నంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రమే. కాబట్టి ఇది మరింత బాగా సంక్షేమాన్ని అందించే రాష్ట్రంగా ఈరోజు కేంద్రం నుంచి నిధులు వస్తే బాగా జరుగుతుంది అనేది మరి ఈరోజు అందరి అభిప్రాయం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఎంపీ అభ్యర్థికి నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఎంపీ అభ్యర్థికి ఈరోజు మనం సపోర్ట్ చేసే దాంట్లో సంగారెడ్డి నుంచి కూడా పెద్ద మెజారిటీ ఓట్లు ఇస్తే మనం ముఖ్యమంత్రి దగ్గర, మంత్రి దగ్గర, ఈరోజు ఎంపీ దగ్గర ఏమి ఇబ్బందులు లేకుండా డబ్బులు తెచ్చుకోవచ్చు. ఈ ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది, కోడ్ ఉంది కాబట్టి కొన్ని. दूसरी बात ये है कि अल्लाह के फजल करम से एमपी कॉन्स्टिट्यूंसी में 7 हल्के होते हैं, इसमें से 6 हल्के इस वक्त टीआरएस के एमएलएस हैं और वो 6 लोग जो है कम से कम वो लोग का जो है 1 लाख वोटों की मेजॉरिटी से उनको जिताने का वादा कर रहे हैं इंशाअल्लाह ताला। हमारे पास भी चूँकि नॉमिनल वोटों से हमारे चित्ता प्रभाकर साहब एमएलए नहीं बन सके, लेकिन हमको भी जो है ये कोशिश करना है उनके बराबर का एमएलए हमारा भी है। हम किसी से पीछे नहीं है, अल्लाह के फजल से हम लोग जो है अखलाकी तौर पर हम पीछे हैं, लेकिन वोटों की बुनियाद पर 2000 वोट जो है कुछ वजूहत के बदल हम आ रहे हैं बहरहाल हाल। लेकिन चीफ मिनिस्टर के सामने हमारी ये बात नहीं होनी चाहिए कि हम किसी से कम है, एक बात। दूसरी बात, अल्लाह के फजल से उन्हें जीतने का है, वो इंशाअल्लाह ताला जीतेगा, वो अलग बात है। लेकिन हम ये चाह रहे हैं कि हमारे हल्के के मुसलमान भी जो है कोई ये नहीं बोलना कि जो है वहाँ के वो लोग जो हमारा साथ नहीं दी।
आप कुछ कमजोर अल्लाह के वजह से उधर से मेजॉरिटी लाया तो जीत जाता हूँ। लिहाजा हमको ये चाहिए कि हमारा हमको भरपूर साथ देना चाहिए और उसके बदले में हमको भी जो है पार्लियामेंट्री हकूक जो भी है उनके फंड्स हों दो, उनके असर हकूक हों दो और उनको अच्छी मेजॉरिटी से हम यहाँ जीतेंगे तो वो हमारे चिंता प्रभाकर साहब को सिर्फ नाम एमएलए ऑफिशियल नहीं होगा लेकिन काम पूरे डेवलपमेंट इन्हीं के तवज्जुह से हम यहाँ बैठ क्लैरिफाई करना चाह रहा हूँ कि अगर हम लोग भरपूर मेजॉरिटी से अगर एमपी को हम भी यहाँ से मेजॉरिटी देंगे तो हमारा एमएलए जो ऑफिशियल नहीं रहेगा लेकिन डिफैक्ट एमएलए चिंता प्रभाकर ही रहेगा और एमपी साहब भी यहाँ पे घर लेके हैं, उन्होंने भी यहाँ क्या करेंगे 5 साल जो है हमारे को दोनों मिलके हमारे इलाकों की तरक्की देने का ये लोग वादा किए हैं। तो मैं आप लोगों के सामने ये गुजारिश करना चाहता हूँ। रही बात दूसरी, यहाँ पर जो है हमारे आयम्मा हजरात और मजहबी लोग जमाए उनके प्रॉब्लम थे जो गवर्नमेंट से कराने का था तो उनके नाले में लाना चाह रहे हैं। तो उनकी बात है जैसा कि जो है कुछ मसाजिद के आयमा के मौजूदगी के जो है तनख्वाहें वगैरह बहुत ठीक है, थोड़ा देखिए साहब क्या है, हम तो साथ देंगे इंशाल्लाह ताला। यही चंद बातें। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.